సీఎం గారు నిన్న ఒక మాట అన్నారు. నిన్నటి రాక ఒక లెక్క, ఇప్పుడు ఈ సమ్మిట్ జరిగిన తర్వాత రేపటి నుంచి ఇంకొక లెక్క అని చెప్తున్నారు. అట్లా అంత పెద్ద మార్పుని ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇప్పుడు తెలంగాణలో? ఇదంతా షో పుటప్ అమ్మ. ఇది ఒక ఫెయిల్యూర్ సమ్మిట్. ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నా అంటే, ఇది షో కోసం చేసిండు కాబట్టి సఫిషియెంట్ టైం ఆయన ఇవ్వలే. ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ టైం తీసుకుంటారు గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడు. 20 రోజులు కూడా తీసుకోలేదు ఈయన జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మొదలుపెట్టాడు. 3 రోజుల ముందు ప్రైమ్ మినిస్టర్కి ఇన్విటేషన్ పంపాడు. మినిమం ప్రైమ్ మినిస్టర్కు 1 రోజుల ముందు ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది. ఈవెన్ గవర్నర్ కూడా 15 రోజుల ముందు ఫిక్స్ అవుతాయి. అప్పటికప్పుడు పంపిండు. తర్వాత ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క లెటర్ ఇచ్చి అందరు సీఎంలోకి పంపించిండు. వాళ్ళు ఎప్పుడు వీళ్ళు 72 అవర్స్ ముందు. పక్కనున్న చంద్రబాబు కూడా రాలే, ఏ ముఖ్యమంత్రి రాలే, ప్రధానమంత్రి రాలే, కనీసం కేంద్ర మంత్రులు కూడా బయట నుంచి ఎవరు రాలే. ఇప్పుడు ఇండస్ట్రీస్ కదా, మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీ రావాలి కదా కేంద్ర ప్రభుత్వం నుంచి. కిషన్ రెడ్డి ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు కాబట్టి, లోకల్ మంత్రి కాబట్టి ఆయన వచ్చాడు. దేనికైనా ముహూర్త బలం అంటారమ్మా. అంటే ముహూర్త బలం అంటే అయ్యగారు పంచాంగం కాదు. కేసీఆర్ గారు చెప్పారు నాకు ఒకసారి. ముహూర్త బలం అంటే మనం రోజు చూసి ఇది అయ్యగారు చెప్పేది ఇట్లా కాదు. ప్రతిదానికి కూడా ఒక పర్ఫెక్ట్ టైం అనేది ఉంటుంది, ఏ టైంలో పెట్టాలి అనేది. ఇప్పుడు పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఆ టైంలో గ్లోబల్ సమ్మిట్ ఎవరైనా పెడతారా? ఎందుకంటే ఈ దేశ ప్రధాని, ఈ దేశంలో ఉన్న కేంద్ర మంత్రులు, ముఖ్యమైన పార్లమెంట్ సభ్యులు ఫండ్స్ తేవడానికి వాళ్ళ హెల్ప్ కూడా చాలా అవసరం. వీళ్ళందరూ పార్లమెంట్ సెషన్లో ఉంటే ఇక్కడ సమ్మిట్ పెడితే వస్తారా వాళ్ళు? డేట్ డిసైడ్ చేసేటప్పుడు ఎందుకు ఈ తొందర అంటే, ఖైరతాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి, స్టేషన్ గన్పూర్లో ఎన్నిక రాబోతుంది, ఇంకా 8 స్థానాలలో కూడా స్పీకర్ డిసిషన్ తీసుకుంటే మళ్ళీ ఎన్నికలు రావచ్చు. తర్వాత లోకల్గా పంచాయతీ ఎన్నికలు అవుతున్నాయి. తర్వాత ఇమ్మీడియట్గా ఎంపీటీసీలై, జెడ్పీటీసీలై, లోకల్ బాడీస్ అన్నీ ఇమ్మీడియట్గా వస్తాయి. మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. ఈ తొందరతోని షో పుటప్ చేయడానికి పెట్టిండు. రెండవది ఏంటంటే, ఏదో అవుతుందని చెప్పి అక్కడ రేట్లు పెంచుతారు 4 సిటీలో. ఈయనకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ ల్యాండ్స్ కొన్నారు. అక్కడ రేటు పెంచాలి టెంపరీగా. రిజిస్ట్రేషన్కు ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఈ కథ అంతా, ఈ తొందరపాటు ఎందుకు అంటే గింత కథ ఉన్నది. నిజంగానే ఈయనకు డబ్బులు వస్తే మరి 4 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకున్నాడు ఈ 2 సంవత్సరాల నుంచి. ఈ కొత్తగా మళ్ళీ ఎవరినో ఇరికిచ్చే బదులు ఆ పాత వాళ్ళనే మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేసి, మీరు ఎంఓయూలు చేసిండ్రు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, మీకు ఏమి ఇబ్బంది అవుతుంది, మీరు ఏవైతే చేశారో ఎంఓయూలు వాటి ప్రకారంగా మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకురండి, మేము ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళతో చేయొచ్చు కదా. ఇక అవి రావిగా 2 సంవత్సరాలైనా వాళ్ళు ఎంఓయూ చేసుకొని ఇస్తలేరు అంటే, 1,76,000 కోట్లు 2,76,000 కోట్లు దావుస్లో వచ్చినాయని చెప్పి అన్ని మెట్రో పిల్లర్లకు అన్నిటికీ పెద్ద పెద్ద ఫోటోలతోని, పెద్ద పెద్ద అక్షరాలతోని, గుమ్మడికాయ అంత అక్షరాలతోని ఇంత తెచ్చిన నేను దావోస్ నుంచి అన్నాడు. ఇప్పుడు కూడా చెప్తారు కొన్ని ట్రిలియన్ అంటే తెలంగాణ వాళ్ళకి ఏం తెలుస్తుంది అమ్మా? 1,00,000 కోట్లు అనొచ్చు కదా. 1,00,000 కోట్లు అంటే తెలిసిపోతుంది ఈయన ఏం తెలియదు అనేది. ఇప్పటి వరకు నేను లెక్కలు చూసి చెప్తున్నా, 12,000 కోట్ల కంటే ఎక్కువ ఇప్పటి వరకు టీజీ ఐపాస్ ద్వారా శాంక్షన్ అయిందే లేదు, అప్రూవ్ అయింది, డిస్బర్స్ అయింది, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి ఏ వర్గానికి సంతోషం లేదు, ఇండస్ట్రీస్లలో గ్రోత్ లేదు. అగ్రికల్చర్ జిఎస్డిపిలో అగ్రికల్చర్ ద్వారా వచ్చే ఇన్కమ్ కంటే ఇండస్ట్రీస్ తగ్గిపోయింది. అంటే ఈయన దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఓన్లీ సర్వీస్ సెక్టర్. ఐటీ 66% ఐటీ సంపదే ఉంది మనకు వచ్చే జిఎస్డిపిలో టోటల్లో. ఇవి 2 కలిస్తే కూడా 33-34% లేవు. అంటే అది ఒకటే గ్రోత్ ఉన్నది తప్ప ఈ రెండిట్లో కూడా ఈయన చేసింది ఏమీ లేదు. అంటే ఓ దిక్కు ఇప్పుడు సీఎం గారు చాలా సందర్భాలలో అన్నారు, అసలు కొన్ని సందర్భాలలో ఉద్యోగులకి జీతాలు అవి ఇవి ఇచ్చినప్పుడు అసలు కోసినా కూడా రూపాయి రాదు నా దగ్గర నుంచి, ఏమీ లేవు అని లెక్కనేమో ఒక దిక్కు చెప్పుకుంటూ, ఇంకో దిక్కు లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి వస్తున్నాయి. ఈ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. ప్రజలకు అర్థం కావాలి, మొత్తం కేసీఆర్ 9.5 ఏళ్లలో చేసిన అప్పు 3.5 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు 9.5 ఏళ్లలో. ఈయన 2 సంవత్సరాల్లో చేసింది 2 లక్షల కోట్లు.
ఇప్పుడు అది వరకు ప్రతి నెల 3,000 కోట్ల కంటే ఎక్కువ వడ్డీ కట్టేది లేకుండే. ఇప్పుడు ఎంత దాదాపుగా 5,000 కోట్లకు పైన కట్టాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి చేసిన కొత్త అప్పుల వల్లనే మనకు వడ్డీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇప్పుడు 17,000 కోట్లు వస్తుందమ్మా. 17,000 నుంచి 18,000 కోట్లు ప్రతి నెల రెవెన్యూ వస్తుంది, అన్ని పన్నులు కానీ ఎక్సైజ్ కానీ అన్నిట్లో కలిపి. మరి అంత ఇన్కమ్ వచ్చినప్పుడు 3,000 కోట్లు 5,000 కోట్లు మనం డెవలప్ కావడానికి తెచ్చుకున్న లోన్స్ అనుకున్నప్పుడు అది పెద్ద అమౌంట్ కూడా కాదు. ఈయన ఎక్కడ ఆ డబ్బులు ప్రయారిటీ లేదు, ప్రాధాన్యత క్రమం లేదు, ఎక్కడ పెడుతున్నాడో తెలియదు, ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే కాకి లెక్కలు దొంగ లెక్కలు ప్రజలకు చెప్తున్నాడు. ఎవరైనా ఆర్థికవేత్తలు ఉంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు. కానీ ఇక పత్రికలు మీడియా కూడా ఆయన ఏది చెప్తే గదే ప్రచారం చేస్తున్నాయి. అబద్ధాలు చెప్పడంలో మనం ఇంతకుముందు గోబెల్స్ అనేటోళ్ళం. గోబెల్స్ కంటే మించిపోయింది రేవంత్ రెడ్డి. నిన్న నుంచి గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు కూడా నిన్న నుంచి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కటి రిపోర్ట్ చేసింది అనుకోండి. 1,00,000 కోట్లు 1,80,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని ఇట్లా రకరకాలుగా రాసిరు. నిజంగా ఈ ప్రకటనల వెనకాలల్లా ఉండే నిజాలు ఎంత ఉంటాయండి? ఇప్పుడు ఈ భారీ ప్రకటనలు చేస్తారు. హైప్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు అమెరికాలో ఎంతోమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా ఓన్ కంపెనీస్ ఉన్నాయి. కొంతమందికి నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉంటారు, గుజరాతీ ఫ్రెండ్స్ ఉంటారు. అమెరికాలో ఉన్న విదేశీయులలో భారతదేశం నుంచి 13 లక్షల మంది ఉన్నారు. 13 లక్షల మందిలో గుజరాతీస్ చూస్తే 20 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. అంటే గుజరాతీ వాళ్ళే కంపెనీస్ చాలా ఉన్నాయి అక్కడ. అయితే వాళ్ళని పట్టుకొస్తారు, వాటికన్నా ఎంఓయూ చేయిస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రితో ఫోటో దిగవచ్చు, గౌరవము, ముఖ్యమంత్రి అరేంజ్ చేసిన తాజ్ కృష్ణాలు ఉండొచ్చు, ఐటీసీ ఉండొచ్చు, వాళ్ళు పంపే ఫ్లైట్ టికెట్స్లో బిజినెస్ క్లాస్లో రావచ్చు, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదా. వచ్చి ఫ్యామిలీని చూసుకొని పోవచ్చు, గుజరాత్కి వచ్చి ఫ్యామిలీలను చూసుకొని పోవచ్చు. తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి హైదరాబాద్కి వచ్చి 2 రోజులు సమ్మిట్ అటెండ్ అయ్యి మంచిగా స్టార్ హోటల్లో ఉండి వాళ్ళ భార్య అక్కడ రిలేటివ్స్ను, వాళ్ళ అమ్మ నాన్న ఎవరన్నా ఉంటే వాళ్ళని గుంటూరుకో లేకపోతే నెల్లూరుకో పోయి కలిసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వచ్చి ఒకటి సంతకం పెడతారు ఎంఓయూ. వాళ్ళకి నిజంగానే ఆ స్తోమత ఉన్నదా? వాళ్ళే ఇప్పుడు కొన్ని 25 లక్షలు 10 లక్షలు ఆ బ్యాంకులలో అప్పులు తీసుకునే వాళ్ళకు 9,000 కోట్లు 6,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు. ఇది రేవంత్ రెడ్డి డ్రామా. వాళ్ళకు 25 లక్షలు కూడా లేవు వాళ్ళ దగ్గర. మా బ్లాక్ లిస్ట్లో పెట్టాయి బ్యాంకులు. వానికి 6,000 కోట్లు 600 కోట్ల ప్రాజెక్టులు ఇస్తే ఇది ఫేక్ కాకపోతే రియల్ ఎట్లయితుంది? సో ఇప్పుడు కూడా ఎంఓయూ చేసే కంపెనీస్ కూడా ఇట్లాంటివే. వాళ్ళు కొంతమందిని పెడతాడు ఆడ ఈ మన గవర్నమెంట్ తరఫున. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళని జమ చేస్తారు. ఇప్పుడు లేకపోతే నిజంగానే సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక ఎంఓయూలు చేసుకుంటే దావోస్లో కానీ తర్వాత అయిన సమ్మిట్లలో కానీ 4,60,000 కోట్లకు సంతకాలు పెడితే కనీసం 46,000 కోట్లన్నా రావాలి కదమ్మా. మరి 12,000 కోట్లు కూడా రాలేదనంటే ఇప్పుడు ఎవరైనా ఆర్టీఐ తరఫున ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. టీజీ ఐపాస్ కింద 2023 డిసెంబర్ 7 తర్వాత ఈ రోజు వరకు ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయినాయి అని దరఖాస్తు పెడితే వాళ్ళే చెప్తారు 12,000 కోట్ల కంటే ఎక్కువ రాలేదు అని. అందులో కూడా 2,000-3,000 కోట్లు ఈ సెమీ కండక్టర్ సంబంధించి వాళ్ళ కేన్స్ కంపెనీ. మిగతా అన్ని దళిత్ కంపెనీస్ బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది, డిస్బర్స్మెంట్ చేయడం వల్ల ఆ 12,000 కోట్లలో ఎక్కువ భాగం అవి ఉన్నాయి. ఏ ఫారెన్ కంపెనీ వచ్చిందమ్మా? ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ మన దగ్గర నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ గ్రోత్ లేదని, ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఇవ్వట్లేదని, ఈ ప్రభుత్వానికి ఆర్థిక స్తోమత లేదని, బ్యాంకు లోన్లు కూడా తెచ్చుకోలేని అసమర్థుడై నన్ను చూస్తే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పి అన్న విషయాలు ఇంగ్లీష్ పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చాయి. అవి చూసినవాడు ఎవడని వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాడా? ఈయనతో కాదని చెప్పి ఉన్న కంపెనీలు కూడా చాలా వరకు వైజాగ్ విజయవాడ పోతున్నాయి. అని ఉద్దేశం కూడా అదేనేమో. చంద్రబాబు నాయుడుకు రుణం తీర్చుకోవాలి కాబట్టి ఈ తెలంగాణ దివాలా తీయిస్తే పక్కన ఆంధ్రాకు పోతాయి కదా, అదేమన్నా ప్లాన్ ఉంటే ఉండొచ్చు. మామూలుగా ఇండస్ట్రీస్ రావాలి అనుకున్నప్పుడు అక్కడున్న చాలా వాటిని పరిగణలోకి తీసుకుంటే శాంతి భద్రతలను కూడా చాలా మేజర్గా పరిగణలోకి తీసుకుంటాయి అని అంటున్నారు. ఈ 2 ఏళ్ల నుంచి శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే కాంగ్రెస్ కంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు లండన్లో మాత్రమే
ప్రతి పిల్లర్కు సీసీ కెమెరాస్ ఉండేటి. అంటే ఒకసారి హైదరాబాద్ ఎంటర్ అయినాక హైదరాబాద్ దాటిపోయేదాకా ప్రతి మూమెంట్ క్యాప్చర్ అవుతుంది. అది ఒక్క లండన్లోనే ఉండేది, ప్రపంచంలో అమెరికాలో కూడా లేకుండే. అటువంటిది కేసీఆర్ గారు కొన్ని లక్షల సీసీ కెమెరాలతోని హైదరాబాద్ సిటీలో ఏదైనా క్రైమ్ జరిగితే 24 అవర్స్లో అతను ట్రేస్ అవుతాడు. అట్లా ఎంతో మందిని 65% క్రైమ్స్ 24 అవర్స్లో ట్రేస్ అయ్యారు అక్యూజ్డ్. ఒక గొప్ప పునాది ఏర్పాటు చేశాడు ఆయన. అసలు అదివరకు జీబులు ఉండేది, మీకు గుర్తున్నదో లేదో. ఆ డొక్కు జీబులను దొంగలను చేజ్ చేయడానికి పోతా ఉంటే ఆ కిలోమీటర్ పోగానే ఆగిపోయేది, నెట్టేది. 10 మంది కలిసి నెట్టేటోళ్ళు. ఆయన రాగానే ఫస్ట్ చేసింది ఏంటంటే ఇన్నోవా కార్లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవన్నీ కొన్ని మెజర్స్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ డయల్తోనే ఫ్రెండ్లీ పోలీస్ అని వచ్చేది. ఎందుకంటే అదివరకు పోలీసులు అంటే యమరాజులు, యమదూతలు, యమ భటులు. అంటే ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లో టార్చర్ చేయడం వల్లనే చాలా మంది నక్సలైట్లుగా వెళ్ళిపోయారు, ఇక్కడే వస్తాం వీళ్ళ చేతుల్లో అని. అటువంటిది ఒక ఫ్రెండ్లీ పోలీస్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చిండు, పాత పోలీస్ స్టేషన్ల రూపం మార్చేసిండు. ఈ పునాది గట్టిగా చేశాడు కాబట్టి క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది. ఆ పీరియడ్లో ఒక మత కల్లోలం జరగలేదు, బాంబ్ బ్లాస్టులు జరగలేదు. ఒకే ఒక్క ISIS ఇన్సిడెంట్లో ఒక SIని చంపేశారు. ఆ తర్వాతనే వికారుద్దీన్ వాళ్ళను కాల్ చేశారు. ఇంకా దాంతో తెలంగాణకు వస్తే మనం బతకలేమని చెప్పేసి ISIS కూడా కార్యక్రమాలు ఇక్కడ ఆపేసింది. తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ సజ్జన్నార్ లాంటి వాళ్ళ నాయకత్వాన అద్భుతంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పనిచేసి కొన్ని యాప్లు, వెబ్సైట్లు టెర్రరిస్టుల పేరుతో ఓపెన్ చేశారు. చేస్తే టెర్రరిస్టులు ఆ ట్రాప్లో పడ్డారు. దానివల్ల భారతదేశంలో ఎక్కడెక్కడ బాంబులు పెడుతున్నారు అనేది కూడా తెలంగాణ పోలీస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని ఆపింది. అంత గొప్ప స్థాయికి కేసీఆర్ తీసుకుపోయాడు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోయింది. అంత పోలీసు రాజ్యం, మళ్ళీ హరాస్మెంట్లు, వసూళ్ళు, హఫ్తాలు అన్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూడడానికి మొత్తం అన్నం అవసరం లేదు, 2 పలుకులు పట్టుకుంటే సరిపోతుంది అన్న లెక్క. 2 ఏళ్ల కాలం అనేది చాలా ఎక్కువ పీరియడే, నిజానికి ప్రభుత్వాలు చేయాల్సినంత చేయలేదు అని అంటున్నారు. మీరు తెలంగాణ సమాజానికి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? 2 ఏళ్ల పీరియడ్ని ఎట్లా అనలైజ్ చేస్తారు? నేనేమంటున్నా అంటే ఒక మంచి ప్రోగ్రెస్తో పోతున్న ప్రభుత్వాన్ని, సరే ప్రభుత్వం అన్నప్పుడు అధినేతలు అన్నప్పుడు తప్పులు చేస్తారు, వాటినే పెద్ద భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని నమ్మి ఒక మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. నాకు కూడా కోపం ఉండే, నాకు కూడా వాళ్ళు చేసే కొన్ని పనులు నచ్చలేదు. బట్ మనం చూడాల్సింది ఏందమ్మా, వ్యక్తిగతం కాదు కదా, ప్రభుత్వ పనితీరు ఎట్లుందనేది ఇంపార్టెంట్. ప్రభుత్వ పనితీరు మీద నాకు ఎటువంటి ఆక్షేపణలు లేకుండే, అభ్యంతరాలు లేకుండే. నేను ప్రభుత్వంలో భాగమై పనిచేశా. అసత్యాలు చెప్పి, అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి మంచి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ను పడగొట్టుకున్నారు ప్రజలు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. నష్టం ఎవరికమ్మా? వాళ్ళకే కదా. నేను అనేది ఇప్పటికైనా ప్రజలు రియలైజ్ కావాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో ఓటేసినా కూడా, అది గుర్తున్నా గుర్తు లేకపోయినా, అది సర్పంచ్ ఎలక్షన్ అయినా, మండల్ ప్రెసిడెంట్ అయినా, ఇతను కాంగ్రెస్ అని తెలిసినప్పుడు ఆ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయద్దు. ఓటేస్తే ఏమైందంటే వాళ్ళు చేసే వాటికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. దళిత బంధు ఆపడానికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది, గొర్రెల పథకం ఆపడానికి మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇది తిరోగమనంలో ఉందని కాకు చెప్పిన తర్వాత మేము ఎవరని చెప్పినా దానివల్ల పెద్దగా అడిషనల్గా కాకు కంటే పెద్ద మాటలు ఏముండవు. ఈ ప్రభుత్వం తిరోగమనంలో ఉంది, గ్రోత్ రేట్లో. యాక్చువల్ ఫ్యాక్ట్ చూసినట్టయితే కేసీఆర్ గారు వేసిన పునాది గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నిలబడగలుగుతున్నది, లేకపోతే ఇంకెక్కడనో పాతాళానికి పడిపోయేది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, స్వయం పాలనను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఇది పరాయి పాలన, ఇది కాంగ్రెస్ అనేది ఢిల్లీలో పెత్తనం చేస్తుంది. ఈయన ఇప్పటికి 50 సార్లు పోయినా కూడా తెలంగాణకు మేలేం జరగలేదు. 50-60 సార్లు పోయి ఉంటాడు దాదాపు. కాబట్టి నా మాటలు నమ్మొద్దు. ఇది 2 సంవత్సరాల్లో చాలా దూరం వెనక్కి తీసుకుపోయింది తెలంగాణ గ్రోత్ని. కాబట్టి వాళ్ళు కళ్ళు తెరవాలి. ఇప్పటి నుంచి అయినా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీలకు చెక్కు పెట్టాలి. బట్ ఈయన చేసే విధవ పనులు అన్నిటికి కూడా ప్రజలు మద్దతు ఇచ్చుకుంటా పోతే, జూబ్లీస్లో కదా డబ్బులు తీసుకొని ఓట్లు వేసినట్టుగా రేపు సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీలలో, ఖైరతాబాద్లో ఇట్లా వేసుకుంటూ పోయిన అనుకోండి, ఇక ప్రజల్ని ఎవరు కాపాడాలి? ఒక్కరోజు వచ్చే డబ్బుల కోసము వాళ్ళు తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టడంలో ప్రజలు తప్పులు చేస్తున్నారు అనేది అనుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. ఈ ప్రభుత్వము మంచి పనులు చేయట్లేదు, మోసం చేసింది, హామీలు ఇచ్చి అమలు చేయట్లేదు. 400 పైన హామీలు ఇచ్చింది, అందులో ఏమి ఇచ్చిండ్రు? తర్వాత బాకీ కార్డ్ అనేది ప్రచారం చేశారు. మరి మనకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వట్లేదు కదా. 3 ఏళ్ళ నుంచి రైతు బంధు, 2 ఏళ్ళ నుంచి రైతు బంధు ఇవ్వట్లేదు. అదివరకు కేసీఆర్ గవర్నమెంట్లో
ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఆపిన డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వలేదు. కాబట్టి బాకీ కార్డు ముందు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ ఎలక్షన్లు ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేసినట్టయితే మీరు ఈ తిరోగమనాన్ని వెనుకంజను ఈ పాతాళానికి పడిపోతున్న ఆర్థిక పరిస్థితిని మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మన బతుకులు బాగుపడాలంటే ఈ పీడ వదిలించుకోవాలి. ముందు ఈ ముఖ్యమంత్రిని వదిలించుకోవాలి, తర్వాత ఈ పార్టీ పీడను వదిలించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.